కార్మిక సంఘాల మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇటీవల కాలంలో ఎంపీ భరత్ గారు కానీ, అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఉన్న పల్లా శ్రీనివాస్ గారు ఏం చేస్తారు సార్? ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? ఈ వ్యాఖ్యలు చేయడం అనేది అది చాలా దురదృష్టకరం. మీరు నిజంగా మీ చేతులు ఉన్నాయి కదా, ఈరోజు కూటమి ప్రభుత్వం మీదే అంటున్నారు కదా, ఎన్డీఏ ప్రభుత్వం మీదే కదా. నిజంగా ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, నిజంగా ఎవడైనా ఇప్పుడు మేము ఉన్నాం, నేను ఐఎన్టీసీ వాడు పొరపాటు చేయడు, ఎట్టి పని చేయరు. అలాగే సిఐటి వాడు కానీ ఏఐటీసీ కానీ ఇంకో యూనిట్ కానీ చేయరు. ఒకవేళ నిజంగా చేశారని చెప్తే అన్ని సంస్థలు మీ చేతులు ఉన్నాయి కదా, మీరు ఎంక్వైరీ పెట్టించండి, ఎవరు మెచ్చండి. ఇట్లా ఊరికినే గాలి కబులు చేసి ఎవరి మీద అబాండాలు వేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఆ విషయాలన్నీ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు వారు కూడా చెప్పాం, ఇది పద్ధతి కాదని చెప్పేటువంటిది. అంటే కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆ వ్యాఖ్యలు చేశారు అంతే కదా. ఏంటి అసలు దాని ఉద్దేశం? వీరి ఉద్దేశం ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం, ఇటు కార్మికులు కార్మిక సంఘ నాయకులు దూరం చేయడం, నిర్వాసితులకి వీరందరికీ దూరం చేసే కార్యక్రమం. ఈ విధంగా కార్మికుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఇది చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విధంగా ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసే కార్యక్రమాలు అయిపోయినాయి. నిజమే, కొన్ని జరిగినాయి, నేను కాదంటం లేదు. ఈ టెండర్లు తక్కువ వేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఇదివరకు మేము అందరం కూడా కాగితం సంతకం పెట్టిచ్చేస్తే అందరూ కూడా ఉద్యోగాలు తీసుకునేవారు. ఈరోజు ఏంటంటే వాళ్ళు కాంట్రాక్టర్లే వాళ్ళేమో వాల్యూ తక్కువించుకొని 10 లక్షలు అనుకోండి, ₹1,00,000 వేసేస్తున్నాడు. వాడేమో పని చేసుకోవాలి కొద్దిమంది చేత. ఏదో కొద్దిమంది అక్కడక్కడ కాంట్రాక్ట్ తప్పు చేసి ఉంటాడు కొద్దిమంది, ఎందుకంటే వర్క్ నడిపించాలని. ఈ విధంగా కార్మిక సంఘ నాయకులు తప్పు చేశారు, వీరు తప్పు చేశారు. ఎవడైతే తప్పు అందరినీ ఒకే గాడి కట్ట మంచిది కాదు. ఎవరైనా నిజంగా తప్పు చేస్తే అటువంటి వాడిని ఎంక్వైరీ చేయించండి, మీరు వారి మీద చర్యలు తీసుకోండి. మీ చేతిలో అధికారాలు ఉన్నాయి. ఈరోజు సంస్థలన్నీ సిబిఐ కానీ విజిలెన్స్ కానీ ఇంకోటి కానీ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలా? నిజంగా చేసినప్పుడు తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించండి మీరు. ఇట్లా ఎవరి మీద చేసేది కాదు. కార్మిక సంఘాలు కూడా వర్కర్కి కావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ, వాళ్ళకి ప్రమోషన్లు కానీ, వాళ్ళ పిల్లలకి మెడికల్ కానీ, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా వారికి కావాల్సినటువంటి సేఫ్టీ సౌకర్యాలు కానీ, పొల్యూషన్ మీద కానీ, ఇంకో దాని మీద ఇట్లా మాట్లాడతారు తప్ప కార్మిక సంఘాలు అన్నిటికీ కూడా వారిదే బాధ్యత కాదు. ఈరోజు కార్మిక సంఘాలతో ఎవరైనా మాట్లాడారు ఎప్పుడైనా? పోనీ ఇలా జరిగిపోయింది, మీ మీద అభియోగాలు వచ్చాయని చెప్పి పిలిచారు మరి ఎవరైనా? ముఖ్యమంత్రి గారు పిలవచ్చు, పవన్ కళ్యాణ్ పిలవచ్చు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పిలవచ్చు, లేదా భరత్ గారు పిలవచ్చు. పిలిచి మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇగో వాళ్ళ దగ్గర ఈ కాంట్రాక్ట్ దగ్గర మీరు పెట్టించారు, ఇగో వీడి దగ్గర డబ్బులు తీసుకున్నారట, అవునా కాదని చెప్పి అడగండి. పల్లా శ్రీనివాస్ గారు 2024 ముందు ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు కదా సార్, ఈ విశాఖ ఉక్కు పాదయాత్ర ఆందోళనకి మీకు చేశారు. 2 రోజుల పాటు చేశాడు ఆయన. అందువల్ల ఆయనకి అందరూ కూడా వ్యక్తిగతంగా ఆయనతో అందరూ రిలేషన్ మెయింటైన్ చేశారు. ఆయన చేసిన కృషికి అందరూ అభినందించారు ఆ రోజు. మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, ఆయన నాన్నగారు కూడా కార్మిక నాయకుడు పల్లా సింహాచలం గారు. ఆయన కార్మిక సంఘాలతో మమేకమైనటువంటి వాడు. మరి ఒక కార్మిక నాయకుని కొడుకుగా ఆయన వాస్తవాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చేశాడు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వకుండా నాకు మెయిన్ ఏజెంట్ ఇది అన్నాడు. ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా వచ్చి చెప్పాడు, నాకు ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో అతి ప్రధానమైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి మేలు చేయడం అని చెప్పే మాట ఆయన చెప్పాడు. మేము కూడా వెళ్ళి అభినందించాం. తర్వాత పరిణామాలు మారిపోయినాయి. తర్వాత పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ స్టీల్ మినిస్ట్రీ, ఈ సిఎండి ఇన్ఛార్జ్ సిఎండి ఉన్నారు సక్సేనా గారు, వీరందరూ వెళ్ళి మాట్లాడిన తర్వాత వారేదో చెప్పడం, ఆ చెప్పిందే ఒకటి అనుకోవడం, ఆ బేస్ మీరు మాట్లాడారు కానీ ఇంకో పోనే ఈ విధంగా ఉందని చెప్పి వారు కూడా మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వలేదు కదా. మేము వెళ్ళి మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఇప్పుడు ఇలాగా ఇన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా మీరు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒకవైపు నుంచి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చాము, అదేవిధంగా మేము ఎక్కడా కూడా ప్రైవేటీకరణ జరగలేదు అనేది కూడా కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో 32 సంస్థలు 32 విభాగాలని ప్రైవేటీకరణ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈఓఏ ప్రకటించడానికి ఎలా చూస్తారు సార్? అదే ఇప్పుడు కార్మిక సంఘాల తాలూకా దీన్ని చిత్తశుద్ధిని శంకించొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే స్వయాన కేంద్ర ఉక్కు శాఖ అమాత్యులు, పరిశ్రమ శాఖ 2 పోర్ట్ఫోలియో ఉన్నాయి, హెవీ ఇండస్ట్రీస్ ప్లస్ స్టీల్. కుమారస్వామి గారు చెప్పారు, మీరు చేసిన ఆందోళన వల్లే ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాలేదని చెప్పే మాట ఆయన బహిరంగ చెప్పాడు. ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ప్రెస్ కూడా చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఒకటే చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో వచ్చింది, ఆ రోజు ప్రభుత్వం కూడా అడ్డుకుంది, రకరకాలుగా అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రైవేటీకరణ వచ్చిన అంశం మీద కార్మిక సంఘాలుగా అందువల్లే ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ లీగల్ అడ్వైజర్ కానీ ఎవరిని రాకుండా మనం అడ్డుకోగలిగినాం. కానీ మాకు బాధ అనిపిస్తుంది కార్మిక సంఘాలుగా, మన కళ్ళ ముందు ఇట్లాంటి జరిగిపోతున్నాయని చెప్పే బాధ
ఎక్కువైపోతుంది. దానికి ఏంటంటే ఇంకా సడన్గా వాళ్ళు ఏ నిర్ణయం అసలు మాట్లాడితే కదా, కార్మిక సంఘాలను గుర్తించకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేసి మేనేజ్మెంట్ చేస్తుంది. ఈ సందర్భంలో 32 విభాగాలు, 32 ఆత్మ బలిదానంతో వచ్చిన కర్మాగారం, 32 విభాగాల్లో 46 సెక్షన్ల దగ్గర వీటన్నింటికి కూడా ప్రైవేట్ పరం చేయాలనేది. ప్రైవేట్ పరం అంటే ఏంటి? కార్మికులు ఏదైతే స్కిల్డ్ పనులు చేసేవారో, క్రేన్ ఆపరేషన్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం కానీ, లేబర్ లాస్ ప్రకారం కానీ, పెర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ ఎవరైతే చేయాలో పెర్మనెంట్ ఎంప్లాయీ మాత్రమే చేయాలి. ఎందుకంటే స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అటువంటి పనులు కూడా ఈరోజు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో కొంతమంది ఇన్వైట్ చేసి అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నారంటే దీని అర్థం ఇండైరెక్ట్ ప్రైవేటేషన్. ఒక్కసారిగా కంపెనీని అంతా ప్రైవేట్ పరం కాకుండా ఈ విధంగా చిన్న విభాగాలు చేసి అందువల్లే ఎంప్లాయీస్ అందరినీ మార్చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఆఫీసర్లని ఇక్కడ వేశారు, ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్ మార్చేశారు, కోకో డిపార్ట్మెంట్ కొంతమంది మార్చేశారు. ఎంప్లాయీస్ని మీ ఇష్టానుసారం మార్చేస్తున్నారు, ఎవరిని అడగటం లేదు, ఎప్పటికప్పుడు ఆర్డర్ వేసేస్తున్నారు అందరినీ కూడా. అంటే దీని అర్థం ఏంటి? అలాగా చిన్న కుంటుపరిచి దీన్ని మామూలుగా తగ్గించి దీని సైజ్ తగ్గించి అల్టిమేట్గా దీన్ని ఎవరికో కట్టబెట్టేయాలని చెప్పే ఆలోచనతో కూడా ఉన్నారేమో అని చెప్పేటటువంటిది ఒక అనుమానంతో, ఆందోళనతో ఈ కార్యక్రమాలు ఇంకా నిరసన కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. సార్ ఇంకోటి, ఇటీవల కాలంలో కృష్ణ అదేవిధంగా గోదావరి ఆ బ్లాక్ రెండు కూడా బ్లాస్ట్ ఫర్నేస్లు 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఆ బ్లాక్స్ మూసివేసినట్టున్నారు కదా సార్, ఎందుకు అసలు ఆ కారణం ఏంటి? అంటే బ్లాస్ట్ ఫర్నేస్లో 3 అండి. ముందు బ్లాస్ట్ ఫర్నేస్ 1 గోదావరి, అప్పుడు విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చాడు, ఆయన ఓపెన్ చేయడం జరిగింది, ఉమాగేశ్వర గారు ఎంపీ ఆ రోజు. తర్వాత ఆ రోజు విపి సింగ్ గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా రావడం జరిగింది, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. తర్వాత అది అయిపోయిన తర్వాత కృష్ణ వచ్చింది, సంతోష్ మోహన్ దేవ్ గారు స్టీల్ మిల్స్ చేశారు. తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఎక్స్పాన్షన్లో వచ్చింది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 2021లోనే మూసారు, 2021లో సార్ మూసారు. ఆ మూసేయడం తప్పండి అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పి, ఎందుకు మూసారంటే మాకు రా మెటీరియల్ లేదు, అసలు విషయం కాదు, అక్కడ 2 years ఇటలీ నుంచి అక్కడి నుంచి రావాలి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గట్టి గ్రిల్ చేస్తే చెప్పారు. మళ్ళీ దాని తర్వాత ఏదో కొంతకాలం తర్వాత మళ్ళీ చాలా కాలం మూసారు, చాలా కాలం, అది 1.5 year దగ్గర మూసారు. తర్వాత ఏదో స్టార్ట్ చేశారు, మళ్ళీ మూసారు, 2 మూసి కొన్ని సందర్భాలు క్యాపిటల్ రిపేర్స్ వచ్చినప్పుడు ఒకటి మూస్తుంటారు. ఇది ఎందుకంటే ఇవన్నీ ఒక్కసారి సడన్గా మూసేయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే టెంపరేచర్స్ అన్నీ ఆ విధంగా మెయింటైన్ చేయాలి, ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేయాలి, రకరకాల ఐరన్ ఓర్, కోకు ఇవన్నీ కలిసి దాన్ని మరిగించి ఆ ద్రవాన్ని తీసుకొచ్చిన తర్వాత అన్ని చోట్ల చేయాలి. సో ఈ విధంగా బ్లాస్ట్ ఫర్నేస్లు తాలూకు దీన్ని కూడా ఎప్పుడు పడితే మూసేయడం ఆ విధంగా కూడా ఎక్విప్మెంట్ కూడా దెబ్బతిన్నది. సో ఇప్పుడు 3 రన్ అవుతున్నాయి, బ్లాస్ట్ ఫర్నేస్లు 3 ఇప్పుడైతే రన్ అవుతున్నాయి. ఈ రన్ అయ్యే పరిస్థితి కొంచెం చాలా కాలం బ్లాస్ట్ ఫర్నేస్ 3 మాత్రమే బంద్ చేశారు, చాలా కాలం. దీనికి మరి సరైనటువంటి నేను చెప్పాను ముందుగా ప్రణాళికలు, సరైన ప్లానింగ్ లేక, దీనికి కావాల్సిన రా మెటీరియల్ లేక, రైల్వే వాళ్ళు రేక్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఎన్ఎండిసి వాడు మనకు కాకుండా జిందాల్ వాడుకో లేదా ఫారెన్ వాడికి ఎక్స్పోర్ట్కో వాడు మెటీరియల్ ఇవ్వడం, మనకి సక్రమంగా మెటీరియల్ ఇవ్వకపోవడంతో నడిచే పరిస్థితి లేకుండా పోయింది.